సిద్దిపేటలో దళిత విద్యార్థులకు ప్రతిభ అవార్డుల కార్యక్రమం జరిగింది. నవజీవన ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేసి ప్రోత్సహించారు. పేద విద్యార్థుల చదువులకు అండగా ఉంటారని హరీష్ రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు సాధించి ఫీజులు కట్టలేని దళిత విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటారని ప్రకటించారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దళిత పిల్లలు బాగా చదువుకోవాలని గురుకుల పాఠశాలలు బాగా పెంచారు. దళిత ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా ప్రారంభించడం జరిగింది. మన సిద్దిపేటలో కూడా ఒకటి ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ విదేశాల్లో చదువుకోవడానికి కానీ, అదేవిధంగా దళిత బంధు లాంటి కార్యక్రమం కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. కానీ అలా బాగా కలిగేది ఏంటంటే, మేము అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే, అసెంబ్లీలో ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్కు గత 2.5 సంవత్సరాలు అంటే 3 ఏళ్ళు అవుతుంది, దాదాపు 3 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్కు 5,403 కోట్లు బడ్జెట్లో పెట్టారు. ఖర్చు ఎంత పెట్టిండ్రు అంటే 74 కోట్లు. 5,403 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఖర్చు మాత్రం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పెట్టింది ఈ రోజుకు 74 కోట్లు మాత్రమే. ఈ 74 కోట్లు కూడా ఏంటంటే జీతాలు, కరెంటు బిల్లు, మున్సిపల్ బిల్లు, నల్ల బిల్లు కాదు, పైసలే. ఒక్క నిరుపేదకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఈ 3 సంవత్సరాల్లో ఒక్క నిరుద్యోగ